నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతికి పంచాయతన పూజను ఏ విధంగా నిర్వహించాలో, పంచాయతన పూజ నిర్వహించడం ద్వారా ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మనకి దేవతారాధనలో పంచాయతన పూజకు విశేషమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచ ఈశ్వరం అంటుంది ధర్మశాస్త్రం. అంటే సూర్యుడు, అంబిక అంటే దుర్గాదేవి, విష్ణుమూర్తి, గణపతి, ఈశ్వరుడు, ఈ ఐదుగురిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పూజను పంచాయతన పూజ అంటారు. ఏ భగవంతుణ్ణైతే మనం ప్రధానంగా పూజిస్తున్నామో ఆ భగవంతుడి విగ్రహాన్ని మధ్యలో ఉంచి మిగిలిన 4 మూలల్లో 4 దేవతామూర్తులను ఉంచి చేసే పూజను పంచాయతన పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ పంచాయతన పూజలో చతుష్కోణ ఆకారంలో ఉన్నటువంటి ఎర్రటి మణిలాంటి గణపతి రూపును ఏర్పాటు చేసి పంచాయతన పూజను చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి మనకి గుజరాత్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ప్రవహించేటటువంటి సోనా నదములో లభిస్తాయి. ఎలాగైతే నర్మదా బాణలింగం అనేది పరమేశ్వర స్వరూపమో, గండకీ నదిలో లభించేటటువంటి సాలగ్రామాలు విష్ణు స్వరూపమో, అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ప్రవహించేటటువంటి సోనా నదములో లభించేటటువంటి ప్రత్యేకమైనటువంటి శిలలు సాక్షాత్ గణపతి స్వరూపమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. నదికి నదముకు ప్రత్యేకమైనటువంటి తేడా ఉంటుంది. ఎప్పుడైనా సరే నీరు పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తే దాన్ని నది అనే పేరుతో పిలుస్తారు. నీరు తూర్పు దిక్కు వైపు నుంచి పడమర దిక్కు వైపు ప్రవహిస్తే దాన్ని నదము అనే పేరుతో పిలుస్తారు. గుజరాత్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సోన నదముగా వర్ణించడం జరిగింది. ఈ నదములో చతుష్కోణ ఆకారంలో ఎరుపు రంగులో ప్రత్యేకమైనటువంటి మణిలాంటి శిలలు మనకు దర్శనమిస్తాయి. అవి సాక్షాత్తు గణపతి స్వరూపంగా చెప్పడం జరిగింది. అలాంటి చతుష్కోణ ఆకారంలో ఉన్నటువంటి గణపతిని పంచాయతన పూజలో ఉంచి పంచాయతన పూజ నిర్వహించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ గణపతి పంచాయతన పూజను నిర్వహించేటప్పుడు ప్రధానంగా మధ్యలో గణపతిని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈశాన్యంలో విష్ణుమూర్తిని, ఆగ్నేయంలో పరమేశ్వరుణ్ణి, అలాగే వాయువ్యంలో దుర్గాదేవిని, నైరుతిలో సూర్యనారాయణమూర్తిని ఏర్పాటు చేసి గణపతి పంచాయతాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గణపతి పంచాయతన పూజను నిర్వహించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి చతుష్కోణ ఆకారంలో ఉన్నటువంటి ఎర్రటి మణిలాంటి గణపతి శిలను తెచ్చి పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మంగళవారం కాకుండా ఏ రోజైనా సరే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వినాయకుడి జన్మ నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రం ఉన్న రోజు గణపతిని ప్రధానమూర్తిగా మధ్యలో ఉంచి పంచాయతన పూజను నిర్వహించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగిన అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. కృష్ణ పరమాత్మ ఇచ్చిన జ్ఞానం యూనివర్సల్, అది తెలుసుకోండి. ఎక్కడైనా ఏదో రూపంతో ఉంటుంది భేదం. ఇక్కడ జన్మతాహా వచ్చిన వర్ణ రూపంలో కనబడుతుంది, మరొక చోట వృత్తిరీత్యా వచ్చినవి వాటి పద్ధతుల్లో అవి కనబడుతున్నాయి. అంటే ప్రపంచమంతా 3 గుణాలతో ఉన్నప్పుడు ఈ విభాగం ఎక్కడ ఉండదు, ఎక్కడైనా ఉంటుంది. అసలు దేవతల్లో కూడా ఉన్న ఈ వెరైటీలు తెలుసా మీకు? కొన్ని గ్రహాల్లో బ్రాహ్మణ గ్రహాలు, ఈ గ్రహాలు ఉన్నాయి, వాళ్ళు దేవతలే. వృక్షాల్లో ఉంది బ్రాహ్మణ శిల ఉంటుందిట, అంటే జంజం వేసి కూర్చుంటుందా, దానికి స్వభావం ఉంటుంది. అంటే అవి కూడా నిర్మాణంలో అవసరమే. ఏ శిలతో ఏది చేయాలి, వృక్షాలు ఏమిటి అంటే సమస్త విశ్వజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని దేనిలో ఉన్న స్వభావం అనుగుణంగా దానికి ఒక్కొక్కటి విభాగం చేసి దేనికి వాడుకోవాలో చెప్తూ ప్రతి దానిలో పరమాత్మను చూడమని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి అండి భారతీయ సంస్కృతి. దాన్ని గమనించలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు వర్ణములు లేవు అంటే ఎవరు ఒప్పుకుంటారండి? వర్ణ వ్యవస్థ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఎవరి పని వారు చేయడం.
ఒకరి పట్ల ఒకరికి సామరస్యం, సహకారం, అది వర్ణ వ్యవస్థ యొక్క స్వరూపం. కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైన సమాజ స్వరూపం ఇట్స్ మోస్ట్ ప్రాక్టికల్. దాన్ని ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేయాలో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు స్వామి. ఇది గ్రహించగలగాలి. అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా దేనిలో ఉన్న గొప్పవాళ్ళు ఉంటారు. అందుకే ఒక ఆయన ఉన్నాడు, మహాతపస్సు చేశాడు, వేదాంగాలు చదివాడు, కానీ ఏం లాభం? తపస్సుతో వచ్చిన కోపంతో కాకిని తగలబెట్టాడు. దాని తర్వాత ఆయన పశ్చాత్తప్తుడయ్యాడు, వెళ్ళాడు. చివరికి ఒకానొక మాంస విక్రయశాల నడుపుతున్నవాడి దగ్గరికి వెళ్ళాడు, ధర్మవ్యాధుడు. ఆయనకు ధర్మాన్ని బోధించాడు. ఆయన తన కర్మ తను చక్కగా చేస్తున్నాడు. కానీ శమము, దమము, విచారణ, పితృభక్తి, మాతృభక్తి, దైవభక్తి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన బోధక స్థానంలో ఉన్నాడు, ఇతరు శిష్య స్థానంలో ఉన్నాడు. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీల కాంతు తనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాహం నతు దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని చెప్పిన జగద్గురువుల పరంపరకు చెందినటువంటి వాళ్ళం మనం మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే సామరస్యం కావాలి, సాంకర్యం కాదు. ప్రతిదాన్ని వారి మర్యాదను గౌరవించాలి. ఇది తెలుసుకుంటూ ఎవరి ధర్మాన్ని వారు పాటించడం అనేది ప్రధానంగా చెప్పుతున్నది. కానీ అక్కడ ధర్మవ్యాధుడు గురువయ్యాడు ఒకానొక బ్రాహ్మణుడికి. అదేవిధంగా జాజలనే మహర్షి చాలా గొప్పవాణ్ణి, ఆఖరికి తపస్సు చేస్తుంటే జుట్టులో పిట్టలు కాపురం చేస్తున్నా తెలియనంత స్థితిలో ఉన్నాడు. కొన్నాళ్ళకి మెలకు వచ్చి, ఏమిటి నా తపస్సు చాలా గొప్పదనుకున్నట్ట. ఏమిట్రా నీ తపస్సు? కాశీక్షేత్రంలో ఆయన ఉన్నాడు తులాధారుడని, ఆయన తపస్సు దగ్గర నీదంతా అన్నట్ట. ఆ పిట్టలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఏమిటా ఇదని. వెంటనే వాడెవడో తెలుసుకుందామని వెళ్ళాడు. అసలే కాశీ అంటే పుణ్యక్షేత్రం. ఆ తులాధారుడు ఎక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని వాడి చుట్టూ ఎన్ని పుట్టలు ఉంటాయో అని వెళ్ళాడు. ఇంత చేస్తే వాడు దుకాణదారుడు, వ్యాపారం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఏమిటయ్యా తులాధారుడు ఎక్కడుంటాడు? నేనే, నిన్న పిట్టలు పంపేయా అన్నట్టు. వీడు ఆశ్చర్యపోయాడు. మేం చేస్తాం? ఏం లేదు, పొద్దుట వ్యాపారం చేసుకుంటాను అంతే అన్నాడు. ఇక్కడ నువ్వు తపస్సు ఎలాగయ్యో? నా పనిని నేను స్వధర్మమని చేస్తాను, అవినీతి చెయ్యను, అన్యాయం చెయ్యను, ఈశ్వరాత్మబుద్ధితో చేస్తాను, కాబట్టి తపస్సు అన్నాడు. చూసారా, అది తపస్సు. అంటే పనులు మానేసి కూర్చోవడం తపస్సు కాదు, సోమరితనం తపస్సు కాదు, కర్మశీలతే తపస్సు. ఆ కర్మశీలత నిస్సంగంగా చేయడం, ఈశ్వరాత్మబుద్ధితో చూసి చేయడం తపస్సుల్లో ఉత్కృష్ట తపస్సు. అంతే, ఇది బోధిస్తున్నాడు. అందుకే ఇక్కడ 4 వర్ణముల గురించి చెప్పి పరిచర్యాత్మక కర్మ శుద్రస్యాపి స్వభావజం అంటూ స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్చుణు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఎవరు సిద్ధిని పొందుతారు? నరుడు సిద్ధిని పొందుతాడు. నరః, నరః అంటే మానవుడు. మానవుడు సిద్ధి పొందుతాడు. అంతేకాని బ్రాహ్మణుడు సిద్ధి పొందుతాడు, క్షత్రియుడు సిద్ధి పొందుతాడు అన్నాడా? మానవుడు పొందుతాడు. ఏ మానవుడు? స్వే స్వే కర్మణి అభిరతః. ఇక్కడ అభిరతః అనే మాటకు అర్థం ఏంటంటే తత్పరుడు అని అర్థం. అంతేకాని దాని మీద ఆసక్తుడని కాదు. తన కర్మని తాను సమగ్రంగా చెయ్యడమనుందే దృష్టి ఉంచినటువంటి వాడెవడో వాడు సంసిద్ధిం లభతే, వాడు తప్పకుండా సిద్ధిని పొందుతాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు స్వకర్మ పాటిస్తాడు మోక్షం పొందుతాడు అని కాదుట. ఇక్కడ సిద్ధికి అర్థం ఏంటంటే స్వకర్మానుష్ఠానాత్ అశుద్ధిక్షయే సతి కాయేంద్రియాణం జ్ఞాననిష్ఠా యోగతా లక్షణాన్ లభతే. సిద్ధి అనగా స్వకర్మను చక్కగా అనుష్ఠించడం వల్ల కాయేంద్రియాణం అశుద్ధిక్షయే సతి, శరీరము అంతఃకరణము వీటిలో ఉన్నటువంటి పాపమాలిన్యం తొలగిపోయి జ్ఞాననిష్టకు కావలసినటువంటి యోగ లక్షణాన్ని పొందుతాడు. అది జ్ఞాననిష్టకు కావలసిన యోగ లక్షణం పొందితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే వస్తుంది, కైవల్యం వస్తుంది అన్నమాట. కానీ మోక్షానికి హేతువు స్వకర్మ. అందుకే కర్మయోగం యొక్క స్వరూపం అంత చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం. అయితే స్వకర్మ నిరతుడైన వాడు ఈ సిద్ధిని ఎలా పొందుతాడో చెప్తున్నాను విను అన్నాడు. అంటే వాడు కర్మవాడు చేసేసినంత మాత్రం సిద్ధి పొందిపోతాడా? జ్ఞానం వచ్చేస్తుందా మోక్షానికంటే? తప్పు చేయకుండా తన కర్మ పాటిస్తే తప్పకుండా పుణ్యలోకాలు వస్తాయి. కానీ మోక్షం కావాలంటే తన కర్మని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ మోక్షం కావాలంటే కర్మను ఎలా చేయాలి, ఫలాకాంక్షల గురించి కాదు. పైగా మోక్షం కావాలని చెప్పి వాడు కర్మను వాడు మాని ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అందుకే సనాతన ధర్మంకు ప్రధానమైన భగవద్గీత ఏం చెప్తుందంటే స్థానభ్రంశం చెందకుండానే తరించవచ్చు అని చెప్తుందంటే. ఎందుకంటే అన్ని చోట్ల గొప్పవి కనుక. కానీ ప్రతివాడికి బాధ్యత ఉంది తప్ప అహంకరించే లక్షణం దేవుడికి ఇవ్వలేదండి భగవంతుడు.
వాడు పన్ను పాటించిన వాడు ఎవడైనా గొప్పవాడు. అందుకే భగవద్గీత మొత్తంలో ఒక వర్ణం గొప్పదన్న మాట ఎక్కడా లేదు, పరిశీలించండి. ఆ మాటకు వస్తే ఋషులు ఏ కావ్యాల్లోనూ లేదు, ఏ గ్రంథాల్లోనూ లేదు. ఇక్కడ యత ప్రవృత్తి ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకం భగవద్గీతలో ఎన్నో సారశ్లోకాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు భగవద్గీతలో సారశ్లోకం చెప్పండి అని అడిగితే ఠకీమని ఈ జీవుడికి గుర్తొచ్చే శ్లోకం ఇది. ఇక్కడ ఎంతో అద్భుతమైన శ్లోకం. స్వకర్మనిరత సిద్ధిం యథావింద తచ్చును. స్వకర్మనిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెప్తున్నాను విను అంటున్నాడు. ఆ శ్లోకం ఇది 46వ శ్లోకం. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఒక మహాద్భుతమైన శ్లోకం. భగవద్గీత ప్రపంచానికి ఇచ్చినటువంటి అత్యద్భుతమైన కాంతి పుంజాల్లో ఒక మహాకాంతి పుంజం ఈ శ్లోకం అండి. ఇక్కడ ఏమిటి దీని భావం అంటే, కర్మ చేసేటప్పుడు నీ కర్మ నువ్వు పాటిస్తే తప్పకుండా పతనంకో సద్గతిని పొందుతుంది చెప్పాడు కదా. కానీ ఆ కర్మను ఇలా చేస్తే నువ్వు క్రమంగా మోక్షానికి కావలసిన జ్ఞానంతో మోక్షం పొందుతావు. అది కదా క్రమం చెప్పాలి. అది ఎలా చేయాలో చెప్తున్నాడు. ముందు కర్మ చేసేవాడికి ఉండవలసింది ఏంటంటే, వీడిని మర్చిపోరాదన్నాడు. ఎవరి నుంచి ఈ జగత్తి ప్రవర్తిస్తూ ఉన్నదో, ఎవడు ఈ జగమంతా వ్యాపించి ఉన్నాడో వాడిని మరువరాదు. కనుక ఏ వర్ణం వారైనా, ఏ కర్మ చేసిన వారైనా అది వారికి శాస్త్ర విహితం అవునా కదా ముందు చూసుకోవాలి. రెండవది, ఆ కర్మ చేసేటప్పుడు ఈ సర్వజగత్తు ఎవడి నుంచి వచ్చిందో, ఎవడి చేత వ్యాపించబడిందో వాడిని మరువరాదు. భగవంతుడంటే ఇంతేనండి, సర్వ జగత్తుని ప్రవర్తింపజేసేవాడు, సర్వ జగత్తులో వ్యాపించినవాడు. అంతే. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈనాడు జ్యేష్ఠ శుద్ధ షష్ఠి. ఈ తిథి స్త్రీలకు సౌభాగ్యదాయనిగా శాస్త్రవచనం తెలియజేస్తోంది. కాబట్టి ఈనాడు చాలామంది అరణ్యగౌరీ వ్రతం అని చెప్పేసి ఆచరిస్తూ ఉంటారు. ఆర్యుల నాగరికతా లక్షణాలను చూసినట్లయితే మొట్టమొదటిసారిగా స్త్రీ విగ్రహాన్ని అమ్మగా భావన చేస్తూ పూజలు అరణ్య ప్రాంతాలలో ఆచరించేవాళ్ళు. అందుచేత అప్పటి నుంచి వస్తున్నటువంటి విధి విధానంలో ఈ అరణ్య గౌరీ వ్రతం అనేటువంటిది ఒకటి. అరణ్యంలోనే ఆ తల్లిని కొలిచి అక్కడ వనదేవతగా భావన చేస్తూ సస్యశ్యామలవంతమైనటువంటి విధి విధానంతో ప్రకృతి అంతా కూడాను సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో పంటలు బాగా పండి సుభిక్షకరమైనటువంటి ప్రభావంతో అరణ్య గౌరీదేవి మన్ని రక్షించాలి అనేటువంటి ప్రభావం ఇక్కడ చోటు చేసుకుంటోంది. అందుకనే మనం శ్రీశైల ప్రాంతాన్ని దర్శించినప్పుడు కూడాను అక్కడ అడవికుండా లోపలికి వెళ్ళినట్లయితే విశిష్టవంతమైనటువంటి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. అక్కడ అమ్మవారి యొక్క బొట్టు అలా ముట్టుకున్నట్లయితే మెత్తగా తగులుతుంది. అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఇక్కడ అరణ్య ప్రాంతాలలో ఆ గౌరీదేవిని ఆ విధంగా పూజించేటువంటి సనాతన సంప్రదాయ లక్షణం ఏనాటి నుంచో ఉంది, నేటి వరకు కూడా అని చెప్పేసి మనం గ్రహిద్దాం. కాబట్టి అమ్మల కన్నా అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి, పేర్పడ్డ అనాది శక్తి. అందుచేత అనాది శక్తిగా ఆరాధనగా కావించబడేటువంటి అరణ్య గౌరీదేవికి నమస్కారం చేస్తూ ఆ తల్లి దయారస దృష్టితో ఈ ప్రపంచమంతా కూడాను సస్యశ్యామలవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం బుధవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47 తిథి షష్ఠి రాత్రి 7:19 వరకు, నక్షత్రం మఖ రాత్రి 2:12 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:57 నుండి 2:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:42 వరకు. ఇక అమృత ఘడియలు రాత్రి 11:33 నుండి 1:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రద సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వన గౌరీ వ్రతం. వనంలో ఉండే గౌరీదేవిని పూజించడం అనేదాన్నే వ్రతంగా పెట్టుకోవడం అని దీని అర్థం. మనకి అన్నవర క్షేత్రానికి కానీ వెళ్ళినట్టయితే కనకదుర్గ అని ఒక ఆమె, వనదుర్గ అని ఒక ఆమె కనిపిస్తారు. కొద్ది జాగ్రత్తగా పరిశీలించి మనం చూస్తూ ఉండాలి. ఏ పార్వతీదేవి అంతకుముందు కాలంలో హైమవతిగా అంటే హిమవంతుని పుత్రిగా ఉందో, అలా ఉంటూ శంకరునికి పరిచర్య చేసిందో, ఆ కాలంలో మన్మథుడు శంకరుని మీద పూల బాణాన్ని విడిస్తే శంకరుడు మన్మథుడిని దహించి వేశాడో, ఆ క్షణం నుండి ఈ హైమవతి వనంలో అలా ఉండిపోతూ అమోఘమైన తపస్సుని ప్రారంభించింది. ఆయన్నే వివాహం చేసుకోవాలి అని. అలా వేసంకాలంలో చుట్టూరా 4 వైపులా ప్రత్యేకమైన నెగళ్లతో మంటను ఏర్పాటు చేసుకుని పైనుండి సూర్యుని యొక్క ఎండ వస్తూ ఉంటే, వర్షకాలంలో దిమ్మరించి అలా వర్షం కురుస్తూ ఉంటే బహిరంగ ప్రదేశంలో తపస్సు చేస్తూ, చలికాలంలో మంచు పర్వతం మీద అలా స్వయంగా కూర్చుని తపస్సు చేస్తూ ఇంత అద్భుతమైన తపస్సు చేస్తూ ఉంటే ఆమె కాస్త గౌరవర్ణంగా మారిపోయింది. గౌరవర్ణము అంటే గోధుమ ఎలా అయితే రంగుకి మారిపోతుందో అలా ఉంటుంది గోధుమ రంగు అని అర్థం. ఇంకా కాస్త మనకి అర్థమయ్యేలా తెలియచేసుకోవాలంటే ఎండుగడ్డి ఏ విధంగా ఉంటుందో ఆ రంగులోకి మారిపోయింది ఆవిడ. అది గౌరవర్ణం. అటువంటి గౌరవర్ణం కలిగినటువంటి తల్లిగా ఈమె అయ్యేసరికి అందరూ చుట్టూరా ఉండే మహర్షులు ఈమె తపో విశేషాన్ని గమనించి తపస్సు యొక్క ఆధిక్యాన్ని గుర్తించి ఆ గౌరవర్ణం కలిగినటువంటి ఈమెని గౌరీ 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 అని పిలిచారు. వివాహాల్లో ఈవేళ అటు వరపూజని చేయిస్తూ ఉంటే అదే వేదిక మీద ఎడం వైపున వధువైనటువంటి పెళ్లి కూతురైన ఈమె చేత గౌరీ పూజను చేయిస్తారు. ఆ గౌరీదేవిని కానీ పూజిస్తూ ఉంటే ఏ గౌరీ పూజకి లొంగి శంకరుడు స్వయంగా తానే వచ్చి ఈ గౌరిని తన భార్యగా స్వీకరించాడో, అలాగే ఈ వధువు గౌరీ పూజని ఇక్కడ చేస్తే ఆ శంకరుడు దిగొచ్చినట్టుగా కాబోయేటటువంటి వరుడు కూడా ఆమెని అంత ఇష్టంగానూ స్వీకరిస్తాడు, ఈమె మాటనే నెగ్గేలా చేస్తాడు అని. అంత గొప్ప పూజ వన గౌరీ పూజ. ఆ వ్రతాన్ని ప్రారంభించడం చాలా చాలా శ్రేష్టం ఈ రోజున.
నేటి ఆణిముత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది. అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నా తల్లి ఎంత బాధపడుతోందో, ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు, ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని, అందుకని నేను అన్నం తినలేను, మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను, నాకొద్దు పళ్ళు కూడా, కానీ ధర్మం తప్పడు, ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు. ఆయన నేల మీద పడుకున్నాడు, అరటి పట్టల మీద. చుట్టూ ఎవరున్నారు? గుహుడు ఆటవికులు ఉన్నారు. ఆయన అంటే అలా పడుకుంటారు కానండి, నాకు అలవాట్లేదని కూడా ఆవిడ అనొచ్చు. అన్నా కూడా ఎవరు ఏమనరు. ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది, నిద్రపోయాడు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని, ఒక పురుషుడు పడుకోవడం వేరు, ఒక స్త్రీ ఇంతమంది ఆటవికులు చుట్టూ తిరుగుతుండగా, అందులో గుహుడిది పిచ్చి ప్రేమ, గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా వస్తారని, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా సీతమ్మ నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు, నేనెందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది. ఆ తర్వాత భరతుడు వచ్చి చూశాడు, సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలమలకి చుట్టుకున్నాయి. గుండెలు బాదుకుని ఇచ్చాడు. నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మ. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది, అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. అందుకే అలా పడుకుంది సీతమ్మ. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు అరటిపట్టలు వేస్తాను పడుకో అన్నాడు. కథం దాశరథౌ భూమౌ శైనే సహసీతయా, ఎలా అని అడిగాడు ప్రారంభంలో. లేకలేక పుట్టిన కుమారుడు, సుగుణాభిరాముడు, ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి కటిక నేల మీద పడుకున్నాడు, నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద. నా తల్లి సీతమ్మ అయోనిజ, మహాతల్లి మా వదిన, ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతోంది. మీరందరూ చూస్తున్నారు, మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతోంది. ఇది చూసి నాకు అశాంతిగా ఉంది. ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి, నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు, ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయింది. ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా? ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో? ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా? లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్ర పట్టదన్నాడు. వాళ్ళిద్దరి జీవితం అది. అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం. అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు. కాలంలో శాశ్వతత్వం దీనివల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు, అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ సంజయ, వాళ్ళంతా అధర్ములట, వీళ్ళు ధర్మాత్ములట. వీడి బుద్ధి కొంచెం కూడా మారలే. ఓ సంజయ, అశ్వత్థామ, కృతవర్మ, కృపులతో నా ఈ మాటను చెప్పు. పాండవులు ఎన్నోసార్లు అధర్మ మార్గంలో ప్రవర్తించారు, యుద్ధ నియమాలను అతిక్రమించారు. వారిని ఎప్పుడూ నమ్మకండి అన్నాడు. అంటే మోసగాళ్ళు వాళ్ళు అని. ఆ తర్వాత నీ పుత్రుడు వార్తాహరులతో అంటే ఇలా అన్నాడు, ఓ భటులారా, యుద్ధంలో భీముడు నన్ను అధర్మంగా చంపాడు. నేనిప్పుడు స్వర్గానికి వెళ్ళి అక్కడున్న ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, వృషసేనుడు, శకుని, జలసంధుడు, భగదత్తుడు, సోమదత్తుడు, జయత్రథుడు, నాతో సమానులైన దుశ్శాసనుడు మొదలైన సోదరులు, దుశ్శాసనుడి కొడుకు నా పుత్రుడైన లక్ష్మణుడు, వీరందరూ మాత్రమే కాకుండా నా వైపు పోరాడిన వేల కొద్ది వీరుల వెనకాలే వెళతాను. నేను తోటివారితో విడిపోయిన బాటసారి వంటి వాడను. నా చెల్లెలైన దుశ్శల సోదరుణ్ణు పోగొట్టుకుంది, తన భర్తను కూడా పోగొట్టుకొని విలపిస్తూ ఉంటుంది. పుత్రుల భార్యలు, మనువుల భార్యలు గాంధారితో కూడా కలిసి వృద్ధుడైన నా తండ్రి ధృతరాష్ట్రుడు ఇక ఏమైపోతాడో, ఎలా దురవస్థను పొందుతాడో. నా భార్య నన్ను, తన పుత్రుణ్ణి పోగొట్టుకున్నందుకు తట్టుకోలేక వెంటనే మరణిస్తుందేమో. చక్కగా మాట్లాడేవాడు, అన్నీ విడిచిపెట్టినవాడైన అశ్వత్థామ ఇప్పుడు నా పరిస్థితిని తెలుసుకుంటే తప్పకుండా ఇక్కడికి వస్తాడు. నా శత్రుత్వానికి బదులు తీర్చుకుంటాడు. ఈ పవిత్రమైన సమంతక పంచకం 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది కనుక నేను ఇక్కడ మరణించి శాశ్వత లోకాలను పొందుతానన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేల కొద్ది ప్రజలు కన్నీరు కారుస్తూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో చరాచర ప్రాణులు, సముద్రాలు, వనాలతో ఉన్న భూమి పిడుగుపాటు చప్పుళ్లతో కంపించిపోయింది. దిక్కులన్నీ మలినమయ్యాయి. దుర్యోధనుని మాటలు విన్న ప్రజలందరూ అశ్వత్థామ వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. ఎంతో శోకిస్తూ కలత చెందిన మనస్సుతో యుద్ధం జరిగినటువంటి తీరును చెప్పారు. దుర్యోధనుడు నేలకూలటాన్ని చెప్పారు. దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, వార్తలను చెప్పే ప్రజల ద్వారా అశ్వత్థామ దుర్యోధనుడి నేల కూలిపోయాడని విన్నాడు. వెంటనే అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ వేగవంతమైన గుర్రాల మీద రణభూమిలోకి దుర్యోధనుడు పడిపోయిన చోటికి వెళ్ళారు. అప్పటికే వారు గదలు, తోమరాలు, శక్తులు, పదునైన బాణాలతో తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారు నేల మీద రక్తపు మణుగులో పడి ఉన్నటువంటి దుర్యోధనుని చూసి ఎంతో బాధపడ్డారు. అరణ్యంలో బోయవాడు పడగొట్టిన పెద్ద ఏనుగులాగా అప్పుడు దుర్యోధనుడు రక్తంతో తడిసి మాటిమాటికి అటూ ఇటూ నేల మీద పొర్లుతున్నాడు. దుర్యోధనుడు ఏనుగులాగా దుమ్ములో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడిని మాంసాన్ని తినే క్రూర మృగాలు చుట్టుముట్టి ఉన్నాయి. దుర్యోధనుడి ముఖం మీద వెంట్రుకలు ముడిపడి ఉన్నాయి. అతడి కళ్ళు కోపంతో పైకి లేచున్నాయి. పడిపోయిన పులిలాగా దుర్యోధనుడు ఎంతో అసహనంతో ఉన్నాడు. ఆ స్థితిలో నేల మీద పడి ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి కృపుడు మొదలైన రథికులందరూ ఎంతో మోహం చెందారు. రథాల నుండి వేగంగా కిందికి దిగి దుర్యోధనుడి దగ్గరకు పరిగెత్తారు. అతడు చుట్టూ చేరి అందరూ నేలపై కూర్చున్నారు. అప్పుడు అశ్వత్థామ కన్నీరు కారుస్తూ నిట్టూరుస్తూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ననూనం విద్యతే సత్యం మానుషే కించిదేవహి. ఈ మానవ లోకంలో ఏది సత్యం కాదు, అసత్యం అనే మాట నిజం. లేకపోతే రారాజువైన నువ్వు కూడా ఇలా దుమ్ము కొట్టుకొని నేలపై పడిపోతావా? నువ్వు ఒకప్పుడు రాజువు, రారాజువు, ఈ భూమినే శాసించావు. అలాంటి నువ్వు ఇప్పుడు నిర్జన వనంలో ఒంటరిగా ఎలా ఉంటావు?
ఓ రాజా, కాలం ఏం చేస్తుందో తేలియటం లేదు. దుశ్శాసనుడు కనిపించటం లేదు, కర్ణుడు మిత్రులందరూ కనిపించటం లేదు. ఏ విధంగా అయినా యముడి గమనాన్ని తెలుసుకోవటం కష్టం, లోక గమనాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. లేకపోతే నీలాంటి వాడు కూడా ఇలా దుమ్ము కొట్టుకొని పడి ఉంటాడా? ఉండడు కదా. అందుచేత యముడి గమనం ఎవరికీ తెలియదు. నువ్వు పరంతపుడు, రాజులలో రాజుగా గెలిచావు, వెలిగావు కూడా. అలాంటి నువ్వు ఈరోజు దుమ్ము కొట్టుకొని కనిపిస్తున్నావు మాకు. కనుక కాలం చేసే తేడాలను చూడు ఓ రాజా. ఈరోజు నీ తెల్ల గొడుగు కనిపించటం లేదు, నీ చామరాలు కనిపించటం లేదు, నీ యొక్క మహాసేన కనిపించటం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయి? దుర్విజ్ఞేయ గతిర్నూనం కార్యాణం కారణాంతరే. ఏ కారణంతో ఏ పని జరుగుతుందో తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు లోక గురువుగా ప్రతికుండి కూడా ఇప్పుడు ఈ కష్టమైన దశని పొందావు. ఇంద్రుడితో పోరాడగల నీకు కూడా బాధ కలగటాన్ని చూస్తూ ఉంటే మానవులందరిలోనూ ఆ సంపద అస్థిరంగా ఉంటుంది అని తెలుస్తుంది అంటూ అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. ఆ మాటలు విని నీ పుత్రుడు కూడా దుఃఖిస్తూ తన 2 చేతుల్లోనూ కళ్ళు తుడుచుకున్నాడు చేతులతో. తర్వాత కృపుడు మొదలైన వీరులందరితోనూ ఇలా అన్నాడు, ఓ వీరులారా, బ్రహ్మదేవుడు లోకధర్మాన్ని ఇలా రాసిపెట్టాడు అని అంటూ ఉంటారు. వినాశ సర్వభూతానాం కాలపర్యాయ మాగతః. సకల ప్రాణులకు కాలక్రమంగా తమ వంతు వచ్చినప్పుడు నాశనం తప్పదు. ఇప్పుడు నా వంతు వచ్చింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను రాజ్యాన్ని పాలించాను, చివరికి ఈ పరిస్థితికి వచ్చాను. అదృష్టం కొద్దీ నేను ఎలాంటి ఆపదలోనూ పారిపోలేదు. పాపాత్ములైన ఈ పాండవులే విశేషించి నన్ను మోసంతో పడగొట్టారు. ఒకందుకు ఇది కూడా అదృష్టమే. అదృష్టం కొద్దీ యుద్ధం చేస్తున్న నేను ఎప్పుడూ ఉత్సాహంగానే ఉన్నాను. దాయాదులు, బంధువులు, ఆత్మీయులు చనిపోయిన తర్వాతే నేను పడిపోయాను. ఇంత వినాశనం నుండి బయటపడిన మిమ్మల్ని నేను క్షేమంగా చూస్తున్నాను. మీరు బాగున్నారు, అంతే చాలు. ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యగల స్థితిలో ఉన్నారు. అది కూడా నాకు బాగా ఇష్టమైంది. సాధించగలవారే ఉన్నారు. నేను మరణిస్తున్నందుకు నా మీద స్నేహంతో దుఃఖించకండి. మీకు వేదాలే ప్రమాణం అయితే నేను ఇప్పుడు అక్షయ లోకాలను గెలుచుకున్నట్లే లెక్క. అందుచేత దుఃఖాన్ని విడిచిపెట్టండి. శ్రీకృష్ణుడి ప్రభావం తెలిసి కూడా నేనెప్పుడూ క్షత్రియ ధర్మం నుండి తప్పుకోలేదు. నేను తప్పు చేయలేదు. కనుక నేనిప్పుడు ఆ ధర్మఫలాన్ని పొందాను. కనుక మీరు నాపై ఏ విధంగానూ జాలి చూపించవలసిన పని లేదు. మీ శక్తికి తగినట్లుగా మీరు చక్కని శౌర్యాన్ని ప్రదర్శించారు. విజయానికై ఎంతో శ్రమించారు, నిరంతరము ప్రయత్నించారు. కానీ దైవంతు దురతిక్రమం, దైవాన్ని దాటడం చాలా కష్టం అని దుర్యోధనుడు కన్నీరు కార్చాడు. తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మౌనం వహించాడు. అలా ఉన్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ ప్రళయకాలాగ్నిలాగా మండిపోయాడు. ఎంతో కోపించి తన చేతితో దుర్యోధనుడి చేతిని పట్టుకొని కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, ఆ క్షుద్రులు క్రూరమైన చేష్టతో నా తండ్రిని చంపేశారు. అయినా ఇప్పుడు నిన్ను చంపనందుకు బాధపడుతున్నంతగా నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు చెబుతున్నాను విను. నా సత్యం మీద ఇష్టాపూర్తాల అగ్నిహోత్రాది కర్మల, దేవాలయ నిర్మాణాది పుణ్యకర్మల మీద, దానం మీద, ధర్మం మీద ఒట్టు వేసి చెబుతున్నాను. ఈ రోజున అన్ని ఉపాయాలతోనూ విజృంభిస్తాను. కృష్ణుడు చూస్తూ ఉండగానే సకల పాంచాలులను యముడింటికి పంపిస్తాను. ఓ మహారాజా, నన్ను అనుమతించు అన్నాడు అశ్వత్థామ. ఆ చల్లని మాటలు విని దుర్యోధనుడు మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే కృపాచార్యుడి వంక చూసి, ఆచార్య, తొందరగా జలకలశాన్ని తీసుకొనిరా అన్నాడు. కృపాచార్యుడు వెంటనే పూర్ణ కలశాన్ని తీసుకొని రాజు వద్దకు వచ్చాడు. తర్వాత నీ పుత్రుడు కృపుడితో ఇలా అన్నాడు, ఓ విప్రోత్తమ, నాకు ఈ సమయంలో నువ్వు
సంతోషం కలిగించాలని అనుకున్నట్లయితే నా మాట పాటించు. ఈ అశ్వత్థామను వెంటనే సేనాపతి చెయ్యి, నీకు శుభం కలుగుగాక. విప్రుడు లేదా విశేషించి క్షత్రియ ధర్మాన్ని పాటించే విప్రుడు రాజు ఆదేశిస్తే తప్పకుండా యుద్ధం చేయాలి అని ధర్మవేత్తలు చెబుతున్నారు. నేను రాజును కనుక ఆదేశిస్తున్నాను. విప్రుడైన ఈ అశ్వత్థామ తప్పకుండా యుద్ధం చేస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కృపాచార్యుడు రాజాజ్ఞతో అశ్వత్థామను సేనాపతిగా అభిషేకించాడు. తర్వాత సేనాపతి అయిన అశ్వత్థామ దుర్యోధనుని కౌగిలించుకున్నాడు. పెద్దగా సింహనాదం చేశాడు. ఆ ధ్వనితో సకల దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వెళ్ళాడు. ఇటు రక్తంతో బాగా తడిసిన దుర్యోధనుడు కూడా సకల ప్రాణులకు భయాన్ని కలిగించే రాత్రికి దగ్గరైపోయాడు. కృపాచార్యుడు కృతవర్మ కూడా రణభూమిని విడిచి వేగంగా అశ్వత్థామ వెంట వెళ్ళారు. ఎంతో శోకిస్తూ కలత చెందిన మనస్సుతో ఆ ముగ్గురు వీరులు చింతలో మునిగిపోయారు అన్నాడు సంజయుడు. ఇంతటితో శల్య పర్వం సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ శల్య పర్వ ఉపదేశం పాత్రుల ద్వారా వ్యాస భగవానుడు సమాజానికి కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క పాత్రను వివరంగా చూపిస్తూ ఇవిగో గుణాలు, ఇవిగో దోషాలు, వీటిలో గుణాలు పట్టుకుంటే మేలు జరుగుతుంది, దోషాలు పట్టుకుంటే పతనం కావటం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు శల్యుడి పాత్ర వచ్చింది. ఈ పాత్ర ద్వారా వ్యాస భగవానుడు జీవితానికి సంబంధించిన ఒక బోధన చేస్తున్నాడు. ఎవరైనా నువ్వు ఇంద్రుడవు చంద్రుడవు అంటే పొంగిపోకండి, పొంగిపోతే కృంగిపోవలసి వస్తుంది. అలాగే ఎవరైనా మనస్సుకు ఆనందం కలిగించేలాగా మర్యాదలు చేస్తూనూ కరిగిపోవలసిన వస్తుంది. ఒక్కో పార్యం వారి మాట వినవలసి వస్తుంది. విందులకు వినోదాలకు సత్కారాలకు పిలిస్తే వెళ్ళండి, కానీ హద్దులలో ఉండి ప్రవర్తించండి. మితిమీరొద్దు. మితిమీరితే హద్దులు దాటితే సంకట పరిస్థితిలో పడిపోతారు. అప్పుడు కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాంటి సంకట పరిస్థితిలో మనస్సును నచ్చకపోయినా ఇతరుల ఇష్టం కోసం వారికి నచ్చేటట్లు నడుచుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని శల్యుడు అనుభవించాడు. శల్యుడికి పొగడ్తలంటే ఇష్టం, మర్యాదలు పొందటం అంటే ఇష్టం. ముఖస్థుతి భజన చేయటం అనేది వాగ్రూపంలో ఉంటుంది, మర్యాద పొందటం అనేది క్రియారూపంలో ఉంటుంది. ఇవి శల్యుడిలోని లోపాలు. బాగా స్తుతిస్తూ పొగిడాడంటే, భజన చేశాడంటే శల్యుడు పొంగిపోతాడు. అలాగే బ్రహ్మాండంగా హారతులు పట్టి మెడలో దండలు వేసి మర్యాదలు చేస్తే కూడా శల్యుడు పొంగిపోతాడు. శల్యుడు స్వతహా బుద్ధిమంతుడు. శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణాదుల వంటి బలవంతుడు, శౌర్యవంతుడు. అయితేనే ఈ లోపాలు ఉండటం చేత శల్యుడు పతనమైపోయాడు, అపకీర్తి పాలయ్యాడు, మాట తప్పాడు, బాట తప్పాడు, మోసపోయాడు. శల్యుడు పాండవులకు మేనమామ అవుతాడు. శల్యుడనే ఈ పేరు మనకు మహాభారతంలో మొదటి నుంచి విరాట పర్వం వరకు అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగ పర్వం ప్రారంభం నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. శల్యుడు పొగడ్తలకు పొంగిపోయేవాడు అనే విషయాన్ని దుర్యోధన ధర్మరాజులు ఇద్దరూ కనిపెట్టారు. ఇంతలో మహాభారత యుద్ధం జరుగుతుందని తెలిసి శల్యుడు ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. ఈ సంగతి దుర్యోధనుడికి తెలిసింది. ఆయన శ్రీకృష్ణుడితో సమానుడు, బలశాలి, గొప్ప సారథి అని దుర్యోధనుడు గ్రహించాడు. అర్జునుడు అంతకుముందే శ్రీకృష్ణుడిని సారథిగా గ్రహించాడు కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడు వంటి శల్యుడు తన వైపు ఉంటే తనకిక తిరుగులేదని భావించాడు. శల్యుడి గురించి తెలుసుకోబోయే ముందుగా అసలు శల్యం అనే పదానికి గల అర్థాన్ని తెలుసుకుందాం. శల్యం అంటే ముళ్ళు, గుండెలలో గుచ్చుకున్న బాణం, బాణపు ముక్క, ఒకచోట స్థిరంగా ఉండక కదులుతూ ఉండేది అని శల్య పదానికి అర్థాలు ఉన్నాయి. మొత్తానికి శల్యుడు అంటే ముళ్ళు అని అర్థం. ఈ శల్య పర్వంలోని విషయాలు కూడా ముళ్ళులాగానే ఉంటాయి.
అందరినీ బాధించాయి. శల్యుడు పాండవుల పక్షంలోకి చేరటానికి వెళుతుండగా దుర్యోధనుడు మర్యాదల మీద మర్యాదలు చేశాడు. శల్యుడు అడుగు తీసి అడుగు పెడితే చాలు చక్కని తివాచి పరిచాడు. తానే సేవ కూడా చేశాడు. మంచి పరిమళాలు చల్లాడు. మంచి పానీయాలు అందించాడు. మంచి రుచికరమైన భోజనాలు పెట్టాడు. ఇక ఆ మర్యాదల గురించి నోటితో చెప్పలేములేండి, ఊహించుకుంటూనే బాగుంటుంది. అలాంటి మర్యాదలను పొంది శల్యుడు పొంగిపోయాడు. ఈ ఏర్పాట్లన్నీ ధర్మరాజే చేశాడు అనుకున్నాడు. తెగ సంతోషిస్తూ వెనక ముందు చూసుకోకుండా ఏర్పాట్లు చేసిన వారికి వరం ఇవ్వాలనుకున్నాడు. తర్వాత ఈ ఏర్పాట్లన్నీ దుర్యోధనుడే చేశాడని శల్యుడికి తెలిసింది. ఇక ఏం చేయలేకపోయాడు. ఇలా సంకట స్థితిలో ఇరుక్కొని పోయి ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. దుర్యోధనుడు వరం కోరుకున్న ప్రకారంగా శల్యుడు కౌరవపక్షంలో చేరిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు శల్యుడిని ముళ్ళును నా పక్క ఉంచుకున్నాను కదా అని మురిసిపోయాడు. బుద్ధిహీనుడు కనుక అతడికి శల్యుణ్ణి వినియోగించుకోవటం చేతకాలేదు. ధర్మరాజు బుద్ధిమంతుడు కనుక శల్యుణ్ణి అంటే ముళ్ళును వినియోగించుకోవటం చేతనైంది. శల్యుడి స్వభావం ఎలాంటిదో ధర్మరాజుకు తెలుసు కనుక అనేక రకాలుగా ఆలోచించుకున్నాడు. తర్వాత శల్యుడు ధర్మరాజు వద్దకు వచ్చి తాను దుర్యోధనుడి పక్షంలోకి చేరాను అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడి విషయంలో తాను అనుకున్నదే జరిగిందని గ్రహించాడు. వెంటనే తన బుద్ధిని ఉపయోగించాడు. శల్యుడితో, అయితే మీరు నాకు యుద్ధంలో మాట సహాయం చేయండి. యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు కర్ణుడికి సారథి అవుతారు. అప్పుడు మీ మాటలతో ముళ్ళుతో పొడుస్తున్నట్టుగా కర్ణుణ్ణి నువ్వు చేతకానివాడు అంటూ నిరుత్సాహపరచండి. నాకు అదే చాలన్నాడు. అందుకు శల్యుడు ఒప్పుకున్నాడు. నీకే రాజ్యం లభిస్తుంది, నువ్వే ఈ భూమికి రాజు అవుతావు అని ఆశీర్వదించాడు. యుద్ధరంగంలో తన మాటలతో కర్ణుణ్ణి నిరుత్సాహపరిచాడు. మాట అనేది జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, జీవితాన్ని ఎంతటి మలుపులు తిప్పుతుందో గ్రహించండి. దీనిని బుద్ధివంతుడైనటువంటి ధర్మరాజు గ్రహించాడు. మనిషిని చంపటానికి కత్తులు కటార్లు ఉపయోగించనక్కర్లేదు, ఇంకా ఇతర వస్తువులు అవసరం లేదు. మాట చాలు. మాటలతో పొంగిపోయే శల్యుడినే ఆయుధంగా చేసుకొని కర్ణుణ్ణి నిరుత్సాహవంతుణ్ణి చేసి పడగొట్టాడు. శల్యుడు ఇలా సంకట స్థితిలో పడి తనకు ఇష్టం లేకపోయినా కౌరవ పక్షంలో నిలబడి యుద్ధం చేశాడు. శల్యుడి యొక్క స్వభావమే ఇంతగా కట్టాలు తెచ్చిపెట్టింది. శల్య సారథ్యం కూడా చిత్రంగానే ఉంది. అందుచేత కొద్దిగా కృష్ణ సారథ్యానికి శల్య సారథ్యానికి గల తేడాను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అంటే అర్జునుడికి ఇష్టం, అర్జునుడు అంటే కృష్ణుడికి ఇష్టం. అందువల్ల కృష్ణుడు ప్రేమతో అర్జునుడికి సారథి కావటానికి ఒప్పుకున్నాడు. శల్యుడైతే పొగడ్తలకు బాగా అలవాటు పడిపోయాడు. అలాంటి శల్యుణ్ణి దుర్యోధనుడు హఠాత్తుగా అంటే కర్ణుడికి సారథిగా అని చెప్పగానే శల్యుడు జీర్ణించుకోలేకపోయాడు. మహారాజులాగా బ్రతికి ఇప్పుడు సేవకుడిలాగా బ్రతకటం ఏమిటి అని మనస్సులో బాధపడుతూ, అయితే నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అని షరతులు పెట్టాడు. అంగీకరించాడు. కృష్ణుడు అలా కాదు, ప్రేమతో అంగీకరించాడు. మాట సహాయం చేస్తానన్నాడు. పైగా ఒక సందర్భంలో దుర్యోధనుడే కృష్ణార్జునుల గురించి ఒక మంచి మాట ఇలా మాట్లాడాడు. కృష్ణార్జునులది ఒకే ఆత్మ, శరీరాలు మాత్రమే వేరు అన్నాడు. అందుచేత కృష్ణార్జునుల మధ్య ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు రాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.